బ్యాక్ టు మిడ్ డే డిబేట్. ఇక సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై ఈ అంశంపై చర్చించడానికి ఇక మరొక గెస్ట్ కూడా మనతో రెడీగా ఉన్నారు జూమిన్ ద్వారా. కృష్ణకుమారి గారు, సామాజికవేత్త. నమస్తే అండి కృష్ణకుమారి గారు. నమస్తే అండి. రైట్ అండి, మనం చూస్తున్నాం ఈ పరిశ్రమలో ఘటన జరిగిన తర్వాత ఎంత విషాద ఛాయలు నెలకొన్నాయో మనకి తెలిసిందే. ఒక పక్క మృతదేహాలని వెతుకుతూ డిఎన్ఏ టెస్టులు చేయించి సొంత వాళ్ళకి అప్పగిస్తూ ఉంటే, మరో పక్క ఎప్పుడో విడిపోయిన భార్య, అన్న, తను మా తమ్ముడు, తను మా భర్త అంటూ రావడం, ఇట్లా లేనిపోని బంధుత్వాలను కూడా కలుపుకోవడం, ఏదైతే ఆ ₹1 కోటి పరిహారం కోసం ఇట్లాంటి ఘటనలు జరగడం, ఇప్పటికే 3 కేసులు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి అసలు ఈ అంశాలన్నింటినీ ఎలా చూడాలంటారు కృష్ణకుమారి గారు? ఇప్పుడు ఒకటండి, ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత అతను విడాకులు ఇవ్వనంత వరకు, ఆమె అతనికి విడాకులు ఇవ్వనంత వరకు వాళ్ళిద్దరు భార్య భర్తలే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంటుందంటే, ఒక 2 సంవత్సరాలు విడివిడిగా ఉంటేనో, లేకపోతే సంవత్సరాలు కనిపించకుండా పోతేనో, ఆ సందర్భాల్లో 7 సంవత్సరాలు కనిపించకుండా పోతే అసలు ఆ మనిషి లేనట్టు లెక్క అనమాట. తర్వాత ఎప్పుడైనా వస్తే మళ్ళీ అతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమొచ్చింది, 12 ఏళ్ళు అయింది అంటున్నారు వాళ్ళిద్దరూ విడివిడిగా ఉండటం బట్టి. అయినప్పటికీ ఈమె కానీ ఆయన కానీ విడాకులకు అప్లై చేసుకోకుండా, ఏ విధమైన విడాకులు తీసుకోకుండా, అలాగే ఈమె మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోకుండా లేదు, అతను ఇంకొక పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే గనక ఆమె అతని భార్యే. ఆ నష్టపరిహారానికి ఆవిడ అర్హురాలు, ఇంకా అందులో డౌట్ లేదు. ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ బతికుంటే గనక వాళ్ళకు కూడా వాటా వెళ్తుంది. అంతే తప్పితే 12 ఏళ్ళ నుంచి వీళ్ళు కలిసి లేరు కాబట్టి ఆమె హక్కుదారు కాదు అనడానికి ఎక్కడా లేదు. ఇది మనం మౌలికంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బ్రదర్స్ అంటారా, ఇప్పుడు వాళ్ళు బ్రదరో కాదో తెలియడం పెద్ద కష్టమేం కాదండి. డిఎన్ఏ టెస్ట్ చేస్తే తేలిపోతుంది. ఆ బ్రదర్కి ఇతనికి భార్యాభర్త లేకుండా కేవలం బ్రదర్ మాత్రమే ఉంటే గనక ఆ బ్రదరు, ఆ సిస్టర్స్, ఆ తల్లి, ఆ తండ్రి అందరూ వారసులు అవుతారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు వారసులు కాదు, వాళ్ళ వరకే వారసులు అవుతారు. అందుకని అదేం పెద్ద చిక్కుముడి అని నేను అనుకోను. ఇప్పుడు జరిగిన దురదృష్టం కంటే ఇవి పెద్ద విషయాలు కాదండి. బంధుత్వాలు మరి నీళ్ళల్లో, చెరువులో నీళ్లుంటేనే కదా చేపలు వస్తాయి, బెల్లం చుట్టూనే కదా ఈగలు మోగుతాయి. అందుకని దాని గురించి మనం పెద్ద చేసేదానికన్నా ఇవాళ మాట్లాడవలసిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ₹1 కోటి వాళ్ళ కుటుంబాలు పోయిన మనిషి తిరిగి వస్తాడా అనేది ఒకటి. రెండోది, అసలు మన దేశంలో ప్రాణాలకి విలువ లేదు. అసలు హ్యూమన్ లైఫ్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. ఒక మనిషి బతికుంటే, అతను ఉద్యోగం చేస్తూ ఉంటే, ఉద్యోగం చివరి నాటి వరకు అతను ఎంత సంపాదించగలుగుతాడు అనే దాన్ని బట్టి అతని లైఫ్ వాల్యూని లెక్క కడతారు డబ్బుల్లో. అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమి మన దేశంలో పనిచేయవండి. వేరే దేశాల్లో అయితే ఆ హ్యూమన్ లైఫ్ వాల్యూని లెక్క కడతారు. కాబట్టి ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూ ప్రకారం లెక్క కడితే ₹1 కోటి అంటే ఇంకెక్కువనే వెళ్తాయి. ఒక్కటే డిఎన్ఏ టెస్ట్ ద్వారా వాళ్ళ బంధువులు అవునా కాదనేది చూసుకోవడం ఒకటి. రెండోది, ఈ పెళ్లి ద్వారా సంబంధాలు అంటారా, అవి కూడా ఏం పెద్ద కష్టమైన విషయాలు కాదు. ఇవేమి పెద్ద రాకెట్ సైన్స్లు కాదండి. రాకెట్ సైన్స్ ఏంటి అంటే, ఇవాళ ఈ సిగాచి పరిశ్రమకి రియాక్టర్ పేలలేదు అని వాళ్ళు చెప్తున్నారు. రియాక్టర్ పేలకుండా అంత బిల్డింగ్ కుప్ప కూలేంత పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పగలగాలి. రియాక్టరే కూలుంటది. రియాక్టర్ కూలితే గనక మీరు దానికి సంబంధించి చర్యలు ఎందుకు తీసుకోలేదు, భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు, మీరు టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా, మీకు అక్కడ ఇంతమంది కార్మికులు ఆ ప్రదేశంలో పనిచేస్తారు అంటే వాళ్ళందరూ ప్రాణాలంటే మీకు లెక్కలేదా, ఇన్ని మాటలు వస్తాయి. కాబట్టి వాళ్ళు సింపుల్గా అలా తోసేస్తున్నారు. ఒకవేళ రేపు పొద్దున రియాక్టర్ ఏం పేలలేదు, ఇదమిద్దంగా కారణం తెలియట్లేదు అని ఒక రిపోర్ట్ వస్తే కూడా మనం ఎవ్వరూ ఆశ్చర్యపోకర్లా. అది నిజమైన కారణాలతోటి రిపోర్ట్ వస్తే అది రాకెట్ సైన్స్.
అని నేను అభిప్రాయపడుతున్నాను. 89లో స్టార్ట్ అయింది ఈ కంపెనీ. అంటే దాదాపు 35, 36 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన కంపెనీ ఇవాళ స్టాక్ ఎక్స్చేంజ్‌లో కూడా లిస్ట్ అయ్యి ఉన్న కంపెనీ అంటే మరి వాళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదించుంటారు? మరి అంత డబ్బులు సంపాదించిన వాళ్ళు అక్కడ ఎందుకు తగు జాగ్రత్తలు తీసుకోలేదో వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి. వీళ్ళకి మొన్న కలకటాలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రతి వ్యక్తికి ₹1,00,00,000 ఇస్తాము అని చెప్పి, రెండోది ఏం చేశారు అంటే టాటా సన్స్ వాళ్ళు 500 కోట్ల రూపాయలతోటి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి చెప్పండి కృష్ణకుమారి గారు. అయితే ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు స్వదేశంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి, విదేశాల్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాల్లో భార్యా పిల్లల సంక్షేమానికి చేయూతనిస్తాము అని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే ఇది ఈ రోజు ఒక పరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాకుండా వాళ్ళతోనే మేము ఉంటాము అని చెప్పడము, అంటే ఒక సౌహార్ద్రతని తెలియజేయడము, ఒక సహానుభూతిని తెలియజేయడం చాలా గొప్పగా ఉంది. ఏ కంపెనీలైనా అలాంటి చర్యలు తీసుకుంటే గనక చాలా మంచిగా ఉంటదండి. చాలా నాకైతే అది చాలా బాగా అనిపించింది. అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు, జరిగినా గానీ అలాంటి చర్యలు తీసుకుంటాం చాలా సమంజసం అనిపించింది. అలాగే ఇంకొక మాట, వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఏం చెప్పారు అంటే క్షతగాత్రులకి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులు అవన్నీ మేమే భరించుకుంటాము అని చెప్పారు. కానీ నిన్న మళ్ళీ ఈ మంత్రులు వాళ్ళు వీళ్ళు వెళ్ళి వాగాడంబరానికి పోయి ప్రభుత్వం భరిస్తది అని చెప్తున్నారు. వాళ్ళు ముందుకొచ్చిన తర్వాత ప్రభుత్వం భరిస్తామంటాం ఏంటండి? నాకు అర్థం కాదు. అసలు ప్రభుత్వం ఏమని ఒత్తిడి తీసుకురావాలంటే వాళ్ళకి మెరుగైన వైద్యాన్ని, అత్యాధునిక వైద్యాన్ని అందించాలి క్షతగాత్రులకి అని ప్రభుత్వం ఒత్తిడి చేయాల్సింది పోయి మేం చేస్తాం అని చెప్పి చెప్పడం కొంచెం అభ్యంతరకరంగా ఉంది. ఇవి ఏవైనా సరే, ఏది ఏమైనా ఈ పారిశ్రామిక వాడల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటము, అలాగే భద్రతా అదే సేఫ్టీ మెజర్స్ అంటారు కదా, అవి తీసుకోకుండా డబ్బులకి కక్కుర్తిపడి, లాభాలకి కక్కుర్తిపడి వాళ్ళు చేయవలసిన పనులు చేయకపోవటం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సింది ఏంటి అంటే ఈ వర్క్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు ప్రభుత్వం తరఫు నుంచి, వాళ్ళు వెళ్ళి ఎప్పటికప్పుడు టైం టు టైము పీరియాడికల్ గా చెక్ చేయాల్సి ఉంటది అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని. మరి అలాంటివన్నీ ఎన్ని రోజుల క్రితం చేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. రైట్ అండి కృష్ణకుమారి గారు. వాళ్ళకి న్యాయం జరుగుతుందండి. రైట్, ఓకే. అంటే వీళ్ళకే కాదు, వేరే ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు కూడా సంక్షేమం ఉంటది. రైట్ అండి, ఓకే. అలాగే ఇక మిగతా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అండి వివి రావు గారు, విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. రైట్ అండి, హృదయాన్ని కలిచివేసే ఘటనగా చెప్పొచ్చు ఈ సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన. కానీ